ఇప్పుడు ఒక అభిమానే వస్తున్నాడు కదా, ఎనిమి అయితే రావట్లేదు కదా, కత్తి తీసుకుని అయితే రావట్లేదు కదా మీ హీరో దగ్గరికి. ఒక అభిమానే వస్తున్నాడు, ప్రేమతో వస్తున్నాడు కదా. ఒక మంచి చేసి, అన్న నేను ఇది చేశాను, నువ్వంటే ఇష్టం అన్న, నీ ఇష్టాన్ని నువ్వు కాలరెగరేసుకునేలాగా చేయడానికి, నువ్వు తలెత్తుకుని గర్వంగా వీడు నా అభిమానాన్ని చెప్పుకునే పనులు నేను చేశానన్నా అని చెప్పుకోవడానికి ఒక పర్సన్ వస్తున్నప్పుడు 6 ఏళ్ల నుంచి ఒక అడ్డు కూడా కట్టారు మీరు అందరూ అంటే నాకు కొంచెం నవ్వు వస్తుంది, షాకింగ్గా కూడా ఉంది. అంటే ఇక్కడ ఇంత ఖర్చు పెట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న అభిమానికే అక్కడ హీరో దగ్గర ఎంట్రీ నిషేధం, హీరో దగ్గర అపాయింట్మెంట్ లేదు, అసలు హీరోకి తెలియదు. ఇంకా మిగిలిన అభిమానుల సంగతి మిగిలిన వాళ్ళు చింపేసుకుంటూ ఉంటారు కదా, వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది ఒకసారి చెక్ చేసుకోండి. నాకు నవ్వు ఆగట్లేదు. 2020 నుంచి అంటే కోవిడ్ పీరియడ్ స్టార్టింగ్ స్టేజ్ నుంచి కూడా నేను ఎన్టీఆర్కి వీరాభిమానిగా ఉండడం వల్ల, నా చిన్నప్పటి నుండి నేను చదువుకుంటున్న ఏజ్ నుంచి నేను ఎన్టీఆర్ని విపరీతంగా అభిమానించడం వల్ల, కోవిడ్ టైంలో తీసుకున్న ఒక డెసిషన్, రా ఎన్టీఆర్ అనే పేరుతో నేను తీసుకున్న డెసిషన్ ఇక్కడ దాకా నన్ను తీసుకొచ్చింది. ఎంతోమంది పేదలకి, ఎంతోమంది అవసరంలో ఉన్న వాళ్ళకి రా ఎన్టీఆర్ పేరు మీద, ఎన్టీఆర్ బొమ్మతో పాటు ఎన్టీఆర్ మీద అభిమానంతో ఎన్టీఆర్ పేరు చెప్పి నేను చాలా మందికి సహాయం చేశాను. నేను నా సొంత డబ్బే ఖర్చు పెట్టుకున్నాను. ఈ రా ఎన్టీఆర్ సైన్యం నా ఒక్కడితోనే కాదు, నాతో పాటు 40,000 మంది సైన్యంగా మారింది ఈ 6 ఏళ్ల పీరియడ్ లో. దీన్ని నేను పురస్కరించుకుని ఈ నెల 18వ తారీఖున 100 కోట్ల రూపాయల పెద్ద మొత్తంతో ఎంతో మంది అవసరంలో ఉన్న వాళ్ళకి, పేద బడుగు బలహీన వర్గాల వారికి ఎన్టీఆర్ పేరు మీద నేను అనేక సేవా కార్యక్రమాలు చేయాలని నిర్ణయించుకున్నాను అని చెప్పి రా ఎన్టీఆర్ ఇష్యూ నడుస్తుంది. అసలు ఈ ఇష్యూ ఎక్కడ స్టార్ట్ అయింది, ఎక్కడ మొదలైంది, ఎక్కడ ఎండ్ అవుద్ది, అసలు ఏంటి అనేది కంప్లీట్గా ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ప్రతి అభిమాని తెలుసుకోవాల్సిన విషయాలు ఈ వీడియోలో మాట్లాడుతున్నాను ఫ్రెండ్స్. ఎక్కడ కూడా వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు కంటిన్యూగా చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాలీవుడ్ టీవీ. రా ఎన్టీఆర్ పేరు మీద ఒక పర్సన్ స్టార్ట్ చేసిన యుద్ధం ఇప్పుడు చాలా పెనుదుమారంగా మారిపోయింది. ఎందుకు ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పదలుచుకుంది ఏంటి అంటే, రా ఎన్టీఆర్ పేరు మీద ఈ నెల 18వ తారీఖున తాజ్ హోటల్లో జరుగుతున్న కార్యక్రమానికి ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి సంబంధించిన స్టేట్ కన్వీనర్ కృష్ణ గారు మాత్రం మద్దతు తెలపట్లేదు. ఇది మాకు సంబంధం లేదు, ఇది మా హీరో గారికి కూడా సంబంధం లేదు, ఎన్టీఆర్ అభిమానులు ఎవరు కూడా రా ఎన్టీఆర్ అనే ఈవెంట్ కి సహకరించక్కర్లేదు, ఇంకా అవసరం అయితే ఇంకా చెప్పాలి అంటే మాత్రం వాళ్ళ వెబ్సైట్ లో కూడా అన్ఫాలో కొట్టేయండి, ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు, వాళ్ళు ఎవరో కూడా మనకు తెలియదు, మనం సహాయం చేయాల్సిన అవసరం లేదు, మనం సహకరించాల్సిన అవసరం కూడా లేదు అని క్లియర్ కట్ గా చెప్పేస్తున్నాడు. ఒక అభిమాని హీరో పేరు మీద చేసే సహాయ కార్యక్రమాలకి ఎందుకు సహకారం తెలపట్లేదు అంటే, ఇక్కడ మ్యాటర్ ఏంటంటే క్లియర్గా వినండి. రా ఎన్టీఆర్ స్థాపించింది 2020లో ఒక అభిమాని స్టార్ట్ చేశాడు. ఒక అభిమాని ఆలోచన, ఒక 40,000 మంది సొంతంగా వాలంటీర్గా ముందుకు వచ్చి సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం, కొన్ని లక్షల మంది ఫాలోవర్స్ వాళ్ళ వెబ్సైట్ని కానీ వాళ్ళ సోషల్ మీడియాని కానీ ఫాలో అవడం, ఇదంతా ఏంటి అంటే ఒక్కడి ఆలోచన, ఒక అభిమాని చేసిన ఆలోచన, ఒక మంచి ఆలోచన అని చెప్తాను ప్రస్తుతానికి. ఎందుకు మంచి ఆలోచన అంటే, ఒక హీరో పేరు చెప్పి అతను ఏ రోజు కూడా ఎవరి దగ్గర కూడా నేను కనీసం డొనేషన్స్ కూడా కలెక్ట్ చేయలేదు అని విత్ పేపర్ ప్రూఫ్ కూడా చెప్తున్నాడు. కావాలంటే నా అకౌంట్ స్టేట్మెంట్స్ చెక్ చేసుకోండి, నా ప్రతిదీ మీకు ఏది కావాలంటే అది చెక్ చేసుకోండి, నేను చాలా క్లియర్గా ఉన్నాను, నాకు ఎవరు ఫండింగ్ ఇవ్వట్లేదు, నాకు బ్యాకప్ ఎవరు లేరు, నేను ఎవరి దగ్గర డొనేషన్స్ వసూలు చేయట్లేదు, మేము చాలా క్లియర్గా ఉన్నాం, మా సొంత డబ్బు ఖర్చు పెట్టుకుని మేము ఎంతోమంది పేదవాళ్ళకి ఫుడ్ దగ్గర నుంచి, బెడ్ దగ్గర నుంచి, వాళ్ళకి చాలా అవసరాలకి, చదువు సంధ్యలకి, ప్రతి దానికి కూడా మేము వాలంటీర్గా ఖర్చు పెట్టుకుని వాళ్ళకి చేసే ప్రతి సహాయ కార్యక్రమాలను కూడా అవసరమైనంత వరకు, అవకాశం ఉన్నంత వరకు వీడియో రూపంలో కలెక్ట్ చేసుకుని మేము సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నాము, వెబ్సైట్లో అప్లోడ్ చేస్తున్నాము. ఇదంతా దేనికి అంటే, ఎన్టీఆర్ గారిని చేరాలని మా కోరిక. ఎన్టీఆర్ గారి దాకా ఈ విషయం వెళ్తే ఒక అభిమానిగా మాకు అదో తృప్తి. మాకు ఎన్టీఆర్ కూడా ఏమీ చేయక్కర్లేదు, మమ్మల్ని ఎన్టీఆర్ ఏదో ఫోటోలు దిగాలనో మాతో వీడియోలు తీసుకోవాలనో మాకు లేదు. ఎందుకు అంటే, నిస్వార్థంగా నిజాయితీ గల అభిమానిగా నేను ఇవన్నీ స్టార్ట్ చేశాను, నాకు ఏ స్వార్థపూరితమైన ఆలోచనలు లేవు, నేను ఎలాంటి క్రైమ్ చేయట్లేదు అని చెప్పి అతను నేను ప్రెస్ మీట్లో చెప్పాడు, రా ఎన్టీఆర్ వ్యవస్థాపకుడు. ఆ తర్వాత కోవిడ్ టైంలో అతను చేసిన సహాయ కార్యక్రమాలు కానీ అవి కానీ అందరూ చూసినవే, అందరికీ తెలిసినవే. చాలామంది అభిమానులు కొన్ని లక్షల్లో ఫాలో అయిపోయారు అతన్ని, ఆ సంస్థని కానీ ఆ వెబ్సైట్ని కానీ, వాళ్ళు చేస్తున్న సేవా కార్యక్రమాలకు కానీ సాధ్యమైనంత వరకు ఎవరికి తోచినంత వాళ్ళు సహాయం చేస్తూనే ఉన్నారు. ఇతని వర్షన్ ఏంటి అంటే, మా తాతకి 100 ఎకరాల భూస్వాములో మాకు ప్రాపర్టీ ఉంది, మేమేమి ఒకరి దగ్గర తీసుకుని రన్ చేయాలి అనేంత అవసరంలో మేమైతే లేము, దట్టు నేను ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ని, నాకు అవసరం లేదు, నాకేం తెలియదా ఏంటి ఎలా మేనేజ్ చేయాలి ఏంటి అని. సో నా ఒక్కడితోనే ఇంత పెద్ద ఇదైతే అవుతుందని నేను అనట్లేదు, నాలాగే 40,000 మంది వాలంటీర్ టీం ఉంది, ఇంతమంది అయ్యో ఇంకా పెరుగుతూనే ఉంటారు ముందు ముందు ఎన్టీఆర్ అభిమానులు స్వచ్ఛందంగా వచ్చేవాళ్ళు,
ఎవరిని కూడా మేము ఫోర్స్ఫుల్గా మాత్రం ఎవరి దగ్గర డొనేషన్స్ కలెక్ట్ చేయట్లేదు, ఎవరిని కూడా ఎన్టీఆర్ పేరు చెప్పి మేము బ్లాక్మెయిల్ చేయట్లేదు, మేము చాలా క్లియర్గా వైట్ పేపర్ లాగా ఉన్నాం అని అతను వర్షం చెప్తున్నాడు. ఇక్కడ ఏమవుతుంది అంటే 6 ఏళ్ల నుంచి అతను చేసే ప్రతి పని కూడా ఎన్టీఆర్ చుట్టూ ఉండే ఆ టీంకి వాళ్ళు చెప్తూనే ఉన్నారంట, వాళ్ళు పంపిస్తూనే ఉన్నారంట. మేము ఇలా చేస్తున్నాము, ఇది చేస్తున్నాము, కొంచెం అన్నయ్యకి చెప్పండి, ఎన్టీఆర్ అన్నకి చెప్పండి, ఎన్టీఆర్ అన్నను ఒకసారి కల్పించండి అని 6 ఏళ్ల నుంచి అడుగుతున్నారంట. నిజంగా నాకు షాకింగ్గా అనిపించింది. ఒక అభిమాని ఒక హీరోతో ఫోటో కావాలంటే షూటింగ్ స్పాట్‌కి ఎక్కడికో ఎళ్తే ఈజీగా వచ్చేస్తది. కానీ ఇక్కడ ఎన్టీఆర్ విషయానికి వచ్చేసరికి 6 ఏళ్ల నిరీక్షణ. పైగా వాడేమన్నా మామూలు పనిలా మామూలుగా ఎళ్లి ఏదో ట్రై చేస్తున్నాడంటే కాదు. వాడు ఇన్ని రకాల సహాయ కార్యక్రమాలు చేస్తున్నాడు. ఇంతమందిని గ్యాదర్ చేశాడు. ఒక 50,000 మందితో ఒక చిన్నపాటి సామ్రాజ్యాన్ని సృష్టించాడు. ఇన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టే స్థాయిలో ఉన్న వ్యక్తికి ఒక హీరోని కలవడానికి, ఒక హీరోకి తను చేసే సహాయ కార్యక్రమాలు తెలియడానికి, అది కూడా ఆ హీరో పేరు మీద చేసే కార్యక్రమాలు తెలియడానికే స్కోప్ లేదు. ఎందుకు అంటే ఆ చుట్టూ ఉన్న వాళ్ళు అసలు ఆయన దాకా రానివ్వట్లేదు, చేరనివ్వట్లేదు. వీడు బాగా చదువుకున్నవాడు, వీడొస్తే మనకేమైనా వేటు పడిద్దా, వీడు తెలివిగా ఏమైనా వ్యవహరించి మనల్ని సైడ్ ట్రాక్ చేస్తాడా అనే భయమా, లేదు ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమాలు, ఇలాంటి కార్యక్రమాలు మనం చేయలేకపోతున్నాము, వీడు క్రెడిట్ కొట్టేస్తాడు, వీడు దగ్గర అయిపోతాడేమో ఆయనకి అన్నంత భయమా, లేదు నిజంగా ఒకవేళ ఇతను ఏమైనా క్రైమ్ చేస్తే మా హీరో ఇబ్బందుల్లో పడతాడు అనే భయమా, ఎలాంటి భయం అనేది ఆ చుట్టూ ఉన్న వాళ్ళకే తెలియాలి. ఎందుకంటే ఇంత పెద్ద సంఘటన, ఇంత పెద్ద ఇష్యూ జరుగుతుంటే ఎన్టీఆర్కి విషయం తెలియకుండా ఉంటుంది అని నేనైతే నమ్మను. ఎందుకంటే ఏ హీరోకైనా బయట ఏం జరుగుతుంది అని, సోషల్ మీడియాలో ఏం జరుగుతుంది, బయట న్యూస్ ఏంటి అనేది చాలా అవేర్నెస్ ఉంది. ప్రతి హీరో కూడా తెలుసుకుంటున్నాడు. ఎందుకంటే అతను కూడా ఒక సామాన్యుడే. బయట ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలియనంత అజ్ఞానంలో మాత్రం ఏ హీరో ఉండట్లేదు, ఏ కామన్ సిటిజన్ కూడా ఉండట్లేదు. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు, వాళ్ళ ఫ్యామిలీకి వాళ్ళు టైం ఇస్తారు, బయట సొసైటీలో ఏం జరుగుతుందో తెలుసుకుంటారు. దట్టు ఎన్టీఆర్ లాంటి యాక్టర్ ఓన్లీ యాక్టింగ్కి, ఓన్లీ సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తి కాదు. ఫ్యూచర్లో అతను పెద్ద పొజిషన్లో రాజకీయ నేతగా కూడా ఎదగాల్సిన వ్యక్తి. అతనికి సొసైటీ పట్ల చాలా ఇంట్రెస్ట్ ఉంది, సమాజం పట్ల చాలా బాధ్యత ఉన్న వ్యక్తి ఆయన. అలాంటిది ఇలాంటి సంఘటనలు, ఇలాంటి పర్సన్స్ని అతనికి దగ్గర రానివ్వకుండా ఉన్నారు అంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇలాంటివి తెలియదు ఆయనకి అంటే తెలియకుండా అయితే ఉండదు, బట్ మిస్గైడ్ చేస్తున్నారేమో అనే అనుమానం అయితే ఉంది. నాకు పర్సనల్గా చెప్తున్నాను. అంటే ఇతని గురించి అక్కడ మిస్గైడ్ చేసి చెప్తున్నారేమో, సో ఎన్టీఆర్ అతనికి ఛాన్స్ ఇవ్వట్లేదేమో అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అతని మాటల్లో నిన్న ఒక గంటన్నర లైవ్ సెషన్లో మాత్రం కొంతవరకు నాకు నిజాయితీనే కనిపించింది. ఎక్కడ కూడా ఫ్రాడ్ గాడు అని అయితే నేను అనుకోవట్లేదు. ఒకవేళ ఏదైనా ఉన్నా కూడా వీళ్ళు చేయాల్సిన పని ఏంటి అంటే కృష్ణ గారు లాంటి వాళ్ళు, వీళ్ళు కానీ ఎవరైతే ఆ 4-5 ఉన్నారో మెయిన్ వాళ్ళందరూ కూడా ఎంతసేపు వాళ్ళనే ప్రొజెక్ట్ చేసుకోవడం కాకుండా, మీతోటి అభిమానే కదా, ఇప్పుడు మీ ఏజ్ అయిపోతుంది, మీరు సీనియర్స్ అయిపోయారు, ఎవరు వస్తే మీకేంటండి, ఇప్పుడు ఒక అభిమానే వస్తున్నాడు కదా, ఎనిమి అయితే రావట్లేదు కదా, కత్తి తీసుకుని అయితే రావట్లేదు కదా మీ హీరో దగ్గరికి. ఒక అభిమానే వస్తున్నాడు, ప్రేమతో వస్తున్నాడు కదా, ఒక మంచి చేసి అన్న నేను ఇది చేశాను, నువ్వంటే ఇష్టం అన్నా, నీ ఇష్టాన్ని నువ్వు కాలరెగరేసుకునేలాగా చేయడానికి, నువ్వు తలెత్తుకుని గర్వంగా వీడు నా అభిమానాన్ని చెప్పుకునే పనులు నేను చేశానన్నా అని చెప్పుకోవడానికి ఒక పర్సన్ వస్తున్నప్పుడు 6 ఏళ్ల నుంచి ఒక అడ్డు కూడా కట్టారు మీరందరూ అంటే నాకు కొంచెం నవ్వు వస్తుంది, షాకింగ్గా కూడా ఉంది. అంటే ఇక్కడ ఇంత ఖర్చు పెట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న అభిమానికే అక్కడ హీరో దగ్గర ఎంట్రీ నిషేధం, హీరో దగ్గర అపాయింట్మెంట్ లేదు, అసలు హీరోకి తెలియదు. ఇంకా మిగిలిన అభిమానుల సంగతి మిగిలిన వాళ్ళు చింపేసుకుంటూ ఉంటారు కదా, వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది ఒకసారి చెక్ చేసుకోండి. నాకు నవ్వు ఆగట్లేదు, ఎందుకంటే మీ ఫ్యూచర్ తెలుస్తుంది నాకు. ఇప్పుడు వేరే ఏ హీరో దగ్గర నేను అసలు ఇలాంటి మ్యాటరే ఏం లేదు. ఎందుకంటే చాలామంది హీరోలకి, ప్రభాస్ గారి ఫ్యాన్స్ కానీ, మహేష్ గారి ఫ్యాన్స్ కానీ, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కానీ, అసలు పవన్ కళ్యాణ్ గురించి అయితే చెప్పక్కర్లేదు. అసలు ప్రతిదీ ఆయన నోటీస్లో ఉంటుంది. మహేష్ బాబు, ప్రభాస్, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది హీరోలకి, చిన్న చితక హీరోలకు కూడా సేవా కార్యక్రమాలు చేసే అభిమానులు ఉన్నారు. ప్రతిదీ వాళ్ళ నోటీస్లో ఉంటుంది. వాళ్ళ దగ్గరికి పిలుచుకొని చక్కగా వాళ్ళతో ఒక 2 నిమిషాలు మాట్లాడి వాళ్ళని ఎంకరేజ్ చేసి, వెరీ గుడ్ నాన్న, మంచి పనులు చేస్తున్నారు, బాగా చేయండి. చిరంజీవి గారి దగ్గర ఎన్నిసార్లు చూసాం మనం, ఇలాంటి వాళ్ళని పిలిపించుకుని మరీ అప్రిషియేట్ చేస్తాడు ఆయన. ఎంతమందిని చూసాం మనం. రామ్ చరణ్ గారు, అసలు ఎంతమంది ఉన్నారబ్బా ఇలా సేవా కార్యక్రమాలు చేసే వాళ్ళని పిలిచి భుజం తట్టి, ఏదైనా అవసరం ఉంటే చెప్పమ్మా, మన వాళ్ళు సపోర్ట్ చేస్తారు, మీరు అందరూ అండగా ఉండండి అని కలుపుకుని పొండి అని చెప్పి మంచి చెప్పి పంపించే హీరోల్ని చూసాను నేను.
ఈ రేంజ్ మ్యాటర్ ఇలాంటి పరిస్థితి మాత్రం నేను ఎక్కడా చూడలేదు. ఇక నేను హీరోని బ్లేమ్ చేయట్లా, ఎన్టీఆర్ని బ్లేమ్ చేయట్లేదు. మీరు ఎన్టీఆర్కి మధ్యలో ఉండి ఏం ప్రాజెక్ట్ చేశారా అనే డౌట్, అసలు ఆయన ఎలా నమ్ముతున్నాడా అనే డౌట్ కూడా ఉంది నాకు. ఎందుకంటే ఇక్కడ మీరు భయపడేది దేనికో కూడా నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఇటు చదువుకున్న పర్సన్, ఒక ఎడ్యుకేటెడ్, ఒక సౌండ్ పార్టీ సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు. పెద్ద ఎత్తున చేస్తున్నాడు, చిన్న ఎత్తున చేస్తున్నాడు అనేది మ్యాటర్ కాదు, చేస్తున్నాడు. ఎన్టీఆర్ సిగ్గుపడే పని అయితే, ఎన్టీఆర్ పరువు పోయే పని అయితే చేయట్లేదు, క్రైమ్ చేయట్లేదు, క్లీన్ చీట్. నేను డెక్కన్ క్రానికల్ వాడే నాకు సర్టిఫికేట్ ఇచ్చాడు, ఒక నేషనల్ మీడియానే సర్టిఫికేట్ ఇచ్చింది నాకు, అన్ని చెక్ చేసి వీడి క్లియర్, వీడి దగ్గర ఫ్రాడ్ ఏం లేదు అని. ఇంకా మీకేంటి భయం అని అతను ధైర్యంగా చెప్తున్నప్పుడు మీడియాలో లైవ్లోకి వచ్చి, మీరు 200 మందిని తీసుకెళ్ళి నిన్ను ఇది చేసేస్తా, నీ ప్రోగ్రామ్ ఎలా జరిగిద్దో చూస్తా అని మీరు బెదిరించారంట. నాకు తెలియదు, ఆడికి మీకే తెలియాలి. ఇలాంటి బ్రేక్స్ వాడికి ఎందుకు వేస్తున్నారో తెలియదు. అసలు ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటి, ఒక సీనియర్స్ మీరందరూ ఏజ్డ్ కనిపిస్తూనే ఉంది, ఒక 50 ఏళ్ళు, 55, 60 ఏళ్ళు ఉంటాయేమో మీ అందరికి దగ్గర దగ్గర. ఎన్టీఆర్కి సంబంధించిన కన్వీనర్స్ అందరూ, స్టేట్ హెడ్స్ కానీ, డిస్ట్రిక్ట్ హెడ్స్ కానీ, వీళ్ళందరూ కూడా కొంచెం ఏజ్డ్ లా కనిపిస్తున్నారు. వాళ్ళందరూ కూడా మరి ఎందుకు భయపడుతున్నారో నాకైతే తెలియదు. కానీ మీరు ఏం చేసి ఉండాల్సిందంటే, ఇలాంటి అభిమానుల్ని ఎంకరేజ్ చేసి ఆయన దగ్గరికి తీసుకెళ్తే, మీరు ఒక కన్నేసి ఉంచండి. మీకు అతని మీద డౌట్ ఉంది, ఇలాంటి వాళ్ళ మీద ఒక ఎక్కువ అమౌంట్లో ఎక్కువ ఇదిగా చేస్తున్నప్పుడు, వాళ్ళ మీద డౌట్ ఉన్నప్పుడు మీరు కన్నేసి ఉంచండి అబ్బా. ఎంతమంది, ఎన్ని లక్షల మంది ఉన్నారు ఆయన అభిమానులు, ఎన్టీఆర్ అభిమానులు ఎంతమంది ఉన్నారు, ఏం కనిపెట్టుకుని ఉండలేరా ఏం జరుగుతుంది ఏంటి అని. ఆయన కల్పిస్తే ఏమైంది, అంతెందుకు ఎన్టీఆర్కి తెలీదా ఎవరిని ఎలా హ్యాండిల్ చేయాలో? నిజంగా వాడు ఏదైనా వేరే తేడాగా చేసి, వేరే ఏదైనా క్రైమ్ చేసి, ఈయన పేరు వాడుకుని ఏదైనా చేస్తున్నాడు అని తెలిసిందనుకోండి, ఎన్టీఆర్ చూస్తూ ఊరుకుంటాడా? ఎన్టీఆర్ చూస్తూ ఊరుకునే బ్యాక్గ్రౌండా? ఎన్టీఆర్ మనస్తత్వం అలాంటిదా? ఆయన అంత తెలియకుండా ఉంటుందా? ఆయన అంత ఫోన్లే నాకు తెలియదు, నా ఆప్షన్స్లో జరిగిపోయిందని చెప్పి కవర్ చేసుకునే క్యాండిడేటా, లేదంటే తాట తీసే క్యాండిడేటా చెప్పండి. ఎన్టీఆర్కి ఎన్టీఆర్ నోటీస్ ఇచ్చాడంట, ఆ మిస్టర్ ఎన్టీఆర్ పేరు మీద ఒక లెటర్ వచ్చిందంట. ఆడేమన్నా చదువుకున్నాడా, ఫింగర్ ప్రింట్ గాడా నాకు అర్థం కాదు. చెప్పాడు క్లియర్గా, అది ఫేక్, అది ఎన్టీఆర్ పంపించిన లెటర్ కాదు. నిజంగా ఎన్టీఆర్ఏ కనుక ఒక లెటర్ రిలీజ్ చేసి, లేదా ఒక ఫోన్ చేసి, బాబు నువ్వు ఇవన్నీ ఆపేసాయి, ఇవన్నీ వద్దమ్మా, ఇక్కడతో ఆపేసాయి అని ఒక్క మాట చెప్పమనండి, నేను ఈ నిమిషం అన్నీ వదిలేసి మా పనులు మేము చేసుకుంటాము. మేమంత ఖాళీగా అయితే ఏం లేము. మేము మా పర్సనల్ టైము, మా పర్సనల్ మనీ ఖర్చు పెట్టుకుంటూ ఆ హీరో కోసం, ఆ హీరో మీద అభిమానంతో ఇంత చేస్తున్నప్పుడు మాకు పెద్ద రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు, ఇంత పెద్ద రిటర్న్ గిఫ్ట్ మేము ఎక్స్పెక్ట్ చేయలేదు అని చెప్పి వాడు ఒకటే ఏడుపు నిన్న. సో ఈ నిమిషానికి కూడా మీ హ్యాండ్లోనే ఉంది బాల్. మీరు ఆయనకి చెప్తారా, ఆయన దగ్గర నుంచి నిజంగా అఫీషియల్గా ఏమైనా మీరు లెటర్ కానీ, ఫోన్ కాల్ కానీ చేయించగలుగుతారా, లేదు ఆయనతో ట్విట్టర్లో ఏమైనా మెసేజ్ పెట్టించగలుగుతారా? ఇవన్నీ మీరు చూసుకోండి. ఎందుకంటే వాడు చాలా క్లియర్గా, చాలా ఓపెన్గా రొమ్ము విరుచుకుని నుంచుని చెప్తున్నాడు, నేను అభిమానినయ్యా, నేను ఏమైనా చేసుకుంటా, నాకు మీలాగా జీతాలు ఇవ్వట్లేదు ఎన్టీఆర్ అని చెప్పాడు. ఎన్టీఆర్ నాకేం జీతం ఇవ్వట్లేదు అన్నదాన్ని కూడా వక్రీకరించి పోస్టుల మీద పోస్టులు పెడుతున్నారు. నిజంగా చెప్తున్నాను కదా, ఆడి ఆవేదనని పక్కకి తోసేస్తున్నారు. కానీ ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి వాటిని హైలైట్ చేసుకుంటూ ఒక అభిమాని సిగ్గుపడేలాగా బిహేవ్ చేస్తున్నారు తోటి అభిమానులు, కామెడీగా. ఏ హీరోకి పెద్దగా జరగదు ఇలాంటివన్నీ. కాకపోతే ఇది ఫస్ట్ టైం చూసా, నాకు అంటే షాకింగ్గా అనిపించింది. ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతాయా ఒక హీరో అభిమానుల మధ్యలో అనిపించింది నాకు. ఏకగ్రీవంగా ఉంటే అందరు చింపుకునే వాళ్ళు ఉంటారు, లేదంటే అసలు అవసరం లేదురా మాకు, ఏంట్రా బాబు ఈయన ఏంటి అనేలాగా ఉంటారు. కానీ వీళ్ళలో వీళ్ళు కొట్టేసుకుని, ఒక మిస్కమ్యూనికేట్ చేసుకుంటూ, వీళ్ళలో వీళ్ళే శత్రుత్వాన్ని పెంచేసుకుంటూ, వీళ్ళల్లోనే గ్రూపులుగా డివైడ్ అయిపోయి ఇంకేం ఆడతాయి ఈ సినిమాలు, ఇంకేం ప్రజాపాలన చేస్తాడు ఆయన, మీలో మీరే కొట్టుకుని చేస్తుంటే. సో ఇవన్నీ క్రాస్ చెక్ చేసుకోండి. ఎందుకంటే ఎన్టీఆర్ లెగసీ ఇక్కడ సినిమాలతో ఆగిపోయేది కాదు, ఫ్యూచర్లో చాలా భవిష్యత్తు ఉంది ఆయనకి. మీరు చేసే ఈ పనులు, మీరు మిడ్ ఏజ్లో ఉండి మీరు చేసే ఈ పనులు, రేపు పొద్దున్న యూత్ సపోర్ట్ కానీ, ప్రజల్లో మంచి పేరు కానీ, ఇవన్నీ ఆయనకి చాలా అవసరం. స్వయాన ఎన్టీఆర్ఏ ప్రెస్ మీట్స్లో చెప్పాడు, నా సొంతంగా నేను ఏ సేవా కార్యక్రమాలు చేయట్లేదు, చేసే ఆలోచన కూడా ఇప్పట్లో లేదు నాకు అని. ఎందుకంటే ఆయనకి ఆయన ప్లానింగ్ చాలా పెద్దగా ఉంది. నేను రాజకీయాల్లోకి రావాలి, ఒక రాష్ట్ర ప్రజలందరికీ నేను ఉపయోగపడే పనులు చేయాలని ఆయన మైండ్లో ఉందేమో, అందుకే చిన్న చిన్నవి ఏం చేయట్లేదు. కానీ అభిమానులు నాకు సంబంధించిన ఈ సేవా కార్యక్రమాలన్నీ చేస్తూ నా దాకా వస్తుంటే మాత్రం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇలా చేయండి అని కూడా నేను అసలు ఎవరికి చెప్పను, వాళ్ళకి తోచింది వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతారు, నాకు గర్వంగా ఉంటుంది నా ఫ్యాన్స్ అంటే అని ఎన్నోసార్లు చెప్పుకున్నాడు. కానీ చేసేవాడిని కూడా చేయనీయకుండా ఆడిని ఎదవని చేసేసి, అసలు ఆడిని అన్ఫాలో కొట్టేయండి, ఆడికి సపోర్టే చేయక్కర్లేదు మీరు అని మాట్లాడుతున్నారంటే చెక్ చేసుకోండి ఒకసారి. మిగిలిన ఫ్యాన్స్ కూడా ఒకసారి ఆలోచించుకోండి, మీరు ఏ పొజిషన్లో ఉన్నారు, మీరు ఎలాంటి
ఇదిలో ఉన్నారు. రేపొద్దున మన పరిస్థితి ఏంటి? శక్తికి మించి చేసిన, సమయాన్ని వృధా చేసుకున్న మనకి ఎలాంటి బహుమతులొస్తాయి? మనం ఎంతవరకు ఎలాంటి హీరోని ప్రేమిస్తున్నాము? ఎంతవరకు ప్రేమించాలి? ఎంతవరకు అభిమానం చూపించాలి? ఎంతవరకు దాని మీద పని చేయాలి అనేది ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బిఫోర్ దట్ మీ ఒపీనియన్ మాత్రం కమెంట్ రూపంలో మెన్షన్ చేయడం మర్చిపోవద్దు. వీడియో బాగా నచ్చితే మాత్రం ఛానల్‌కి హైప్ ఇవ్వండి. థ్యాంక్ యూ. జై హింద్.